ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకే పుష్యమాసం ప్రారంభమవుతుంది. సూర్యమానం ప్రకారం చంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్యమాసాలంటారు. ఈ కాలంలో గృహప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభకార్యాలకు ముహూర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు. కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్యమాసాలంటారని అర్చకులు తెలిపారు. ఈ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదో దాని వెనుక ఉన్న కారణాన్ని ఆయన వివరించారు. భారతీయ జీవనం ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. పుష్యమాసంలోనే చివరిలో సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతికి ముందు పంటలంతా కూతలై ధాన్యం రూపంలో పంటలు ఇంటికి వచ్చే సమయం. పూర్వమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది కనుక ఈ సమయాల్లో ఏదైనా శుభకార్యం చేస్తే ఈ వ్యవసాయ పనులను వదిలిపెట్టి వెళ్ళలేరు. అందుకే ఈ కాలంలో రైతులు బిజీగా ఉంటారు కాబట్టి శుభకార్యాలు ఏర్పాటు చేయకూడదని ఆ ఋషులు నిర్ణయించారు. అందుచేత ఈ పుష్యమాసాన్ని శూన్యమాసమని అంటారు. ఇలా రైతులు తమ పంటలను కోయడం, ఆ వడ్లను తూర్పాన పట్టడం, సరిగ్గా పంటను ఇంటికి తీసుకువచ్చేటటువంటి సమయాల్లో సంక్రాంతి పండుగను జరుపుకోవడం, సంక్రాంతి తర్వాత కనుమను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రైతులకు సహకరించినటువంటి పశుపక్షాదులను కనుమ రోజున పూజించి, ఇవన్నీ జీవన విధానంలో ఉన్నటువంటి పూజలు ఒకే క్రమంగా ఏర్పడ్డాయి. వీటిని పండుగలుగా వ్యవహరిస్తూ ఆచరిస్తున్నారని తెలిపారు. ధనుర్మాసం ఏదైతే ఉందో ఇది ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే పుష్యమాసం అనేటువంటిది మొదలైంది. పుష్యమాసం సహజంగా శూన్యమాసం. ఎందుకంటే వీటిని శూన్యమాసాలు అన్నారు అంటే సహజంగా మన జీవనం అంతా, భారతీయ జీవనం అంతా కూడా వ్యవసాయాధారితమైనటువంటి దీంట్లో ఇప్పుడు ఈ పుష్యమాసంలోనే మనకు సంక్రాంతి కూడా వస్తుంది చివరిలో. ఈ సంక్రాంతి సమయానికి పంటలంతా కూడా కూతలై, ఈ పంటలంతా కూడా ఇంటికి వచ్చేటువంటి సంక్రాంతి లక్ష్మి రూపంలో ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చేటువంటి స్వరూపం. పూర్వం అందరూ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ సమయంలో వారు ఎవరు కూడా ఇంకొకరు శుభకార్యం చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి పనులను వదిలిపెట్టి వెళ్ళలేరు. వీళ్ళు చాలా కాలం ఏదైతే వ్యవసాయం చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఉందో దాన్ని అప్పుడు వదిలివేయలేరు కదా. అందుకని ఆ సమయంలో అందరూ హడావిడిగా బిజీగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో శాస్త్రం ఏం చేశారు అంటే ఈ కాలంలో ఎవరు కూడా శుభకార్యములు నిర్వహించకండి. ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ బిజీగా ఉండేటువంటి సమయం. అందువల్ల ఎవరు కూడా కార్యక్రమాలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అని పుష్యమాసాన్ని శూన్యమాసంగా మన ఋషులు నిర్ణయించారు. దీనిలో ఉన్నటువంటి సూక్ష్మమైన అర్థం అది. తద్వారా అందరూ వారి వారి యొక్క సస్యముల యందు, వ్యవసాయముల యందు పండినటువంటి ఏదైతే పంట ఉందో దాన్ని తూర్పారబట్టడం, వాటిని సరిగ్గా ఇంటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో సంక్రాంతిని మనం చేసుకోవడం, సంక్రాంతి తర్వాత కనుమ రోజు దీనికి సహకరించినటువంటి పశు సంపదను పూజించడం, ఇవంతా ఒక క్రమంలో మనకు ఏర్పడినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి పూజలు. వీటినే పండుగలుగా మనం వ్యవహరిస్తూ ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ సమయం పంటల కోతల సమయం కాబట్టి అందరూ హడావిడిలో ఉంటారు కాబట్టి అందువల్ల శుభకార్యములు నిర్వహించడం లేదు.